ఓం నమఃశివాయ. అయినవారంటూ ఎవరూ లేని అనాథులను చేరదీసి వారికి పునర్జన్మనిచ్చి ఆశ్రయం కల్పిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవత్వం పరిమళించిన మానవదేవుళ్ళు కెనడా వాస్తవ్యులైన శ్రీనివాస్, దుర్గా దంపతులు గాయత్రి గారితో కలిసి సేవాశ్రమాన్ని సందర్శించి మాధవ సేవలో మానవ సేవలో ఉన్న ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. సామ్రాజ్యం భుజం స్వరాజ్యం వీరాజ్యం పారమేశ్వరాజ్యం మహారాజ్యం ఆధిపత్యం ఐకం సంతృప్యాయాత్యాతృమాసార్వాయుష ధాతా ప్రార్థా శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాంధర్షయామి. హర నః పార్వతీపదే హర 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 మహాదేవ. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఏకదంతాయ విద్మే వక్రతుండాయ ధీమహి తన్నో దంధే ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అగ్నే స్వః భో స్వః భువ స్వః ఓం శుభ స్వః. అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణ పనులకు ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. శ్రీనివాస్ గారి సోదరి కీర్తిశేషులు కొమరవోలు శ్రీలత గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ విజయవాడకు చెందిన శ్రీలత కొమరవోలు చారిటబుల్ ట్రస్ట్ పేరున శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానానికి విలువైన విరాళమందించి అన్నదానానికి మించిన దానం లేదని చాటారు. అదేవిధంగా హైదరాబాద్ మాదాపూర్ వాస్తవ్యులైన గాయత్రి గారు వారి భర్త చింతలపూడి పాపారావు గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తి కొలదీ సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అభాగ్యుల ఆకలిదప్పులను శాశ్వతంగా తీర్చాలనే గొప్ప హృదయంతో సేవాశ్రమాన్ని సందర్శించిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మా సిస్టర్ పేరు మీద ఇక్కడ డొనేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాం. అంటే ఆ మెయిన్ రోడ్ మీద రోడ్ మీద ఈ పేరు చూసి బోర్డు చూసి ఇక్కడికి వచ్చాను. ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావటం. మేము వింటాం మానవ సేవ మాధవ సేవ అన్నది నేను ఎక్కువగా పుస్తకాల్లో చదవటం ఎవరు చెప్పడం వింటాం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూసాం. ఇక్కడ అంటే అనాథలుగా ఉన్న వాళ్ళని ఈ విధంగా కేర్ తీసుకోవటం అన్నది నిజంగా అసలు అద్భుతం. అసలు యాక్చువల్గా నిజమైన మాధవ సేవ అంటే ఇదే. పక్కన టెంపుల్ ఒక అద్భుతంగా కట్టిస్తున్నారు, బట్ దానికంటే నాకు ఇదే అసలు ఎంతో అద్భుతం అని అనిపించింది. ఇది ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బట్ ఐ థింక్ చాలా సపోర్ట్ కావాల్సి వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ వీళ్ళ ఫెసిలిటీస్ కానీ వీళ్ళు ద వే దే ఆర్ వర్కింగ్, అంటే వర్కర్స్ వాళ్ళ మెంబర్స్ అంటే స్టాఫ్ చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. బట్ ఇవన్నీ చేయడానికి డెఫినెట్లీ వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. I think everybody should come forward to support this type of మాధవ సేవ, మానవ సేవ అన్నది ఇలాంటి కాన్సెప్ట్ని మనం సపోర్ట్ చేయడానికి డెఫినెట్గా మనం డొనేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.